హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగసు చూడుతర్మ. ఈరోజు మనం సొగసు చూడుతర్మలో విద్యానగర్లో ఉన్న శ్వేత సారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం. గెట్ రెడీ. శ్వేత సారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. హలో మేడం. ఈ రోజు మాకు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ అండ్ పట్టు సారీస్ చూపిస్తున్నాం మేడం. ఫ్యాబ్రిక్ అనేది పట్టులో మిక్స్ ఉంటుంది, అలా డిజైనర్ సారీస్ చూపిస్తాం మేడం. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే మేడం. ఇది వచ్చి మనకు చందేరి ఫ్యాన్సీ మేడం. ఇది చందేరి పళ్ళు కూడా కొద్దిగా హెవీ డిజైన్ ఇచ్చేసి గ్రాండ్ గా ఇచ్చేసారు. అంటే జరీ చాలా ఇచ్చారు, దానివల్ల షార్ట్ పళ్ళు ఇచ్చారు అన్నమాట. దీనిలో డిజైన్ ఇచ్చారు అనుకోండి, పెద్దగా చేసుకోవచ్చు. ఫుల్ కూడా మనకి ఏంటంటే జరీతో డిజైన్ చేశారు కాబట్టి షార్ట్ పళ్ళు వచ్చింది. షార్ట్ పళ్ళులోనే మనకి ఒక సగం వచ్చేసరికి ఈ చెక్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో చెక్స్, అవి కూడా మనకి లైన్స్ ఏంటంటే మనకి పళ్ళులోకి కొంచెం దీనిలోకి వచ్చి ఎండ్ అయిపోతుంది అన్నమాట. పైన బాడీ వచ్చేసరికి కొద్దిగా గ్రీన్ బార్డర్ ఇచ్చారు. జరీలోనే గ్రీన్ థ్రెడ్ ఇచ్చారన్నమాట, కాబట్టి మనకి కలర్ కనపడుతుంది. ఓకే, జరీ మిక్స్ తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. దీంట్లో కింద బార్డర్ వచ్చేసరికి మనకి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు, బిగ్ బార్డర్ వచ్చింది రేషం థ్రెడ్ తోనే. ఓకే, జరీ మధ్యలో మనకు డిజైన్ చేసి ఉంటుంది అంతా. ఓకే, సన్ఫ్లవర్ టైప్ లో ఉంటుంది. అంటే మనకు ఒక చెట్టు మాదిరి ఉంటుంది చూడడానికి. ఈ డిజైన్ కొత్తగా ఉంటుంది, మనం చూడడానికి పైతిన్ స్టైల్ అనుకోవచ్చు మనం. ఓకే, ఆ స్టైల్ లో కనపడుతుంది. టూ కలర్స్ కాంబినేషన్ లో ఇచ్చారు ఫ్లవర్ వచ్చేసి. yes ma'am, వైలెట్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ వచ్చింది. క్రీపర్ అంతా అంటే స్టెమ్ అంతా మొత్తం అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అంటే సారీ అంతా కూడా కింద బిగ్ బోర్డర్ మొత్తం ఇదే స్టైల్ లో వస్తుంది. సారీ ఓపెన్ చేద్దామా? ఓకే, అంటే మనకు సారీ ఎండింగ్ వరకు సారీ అంతా కూడా పెద్ద బార్డర్ వచ్చిందండి. కింద బిగ్ బార్డర్ ఇచ్చారు, పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వచ్చింది. మిడిల్ సారీలోకి వచ్చేసరికి మనకి మొత్తం కూడా చెక్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఒకటి వచ్చేసరికి గ్రీన్ ఓన్లీ ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కదా, ఇంకొకటి వచ్చేసరికి ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి క్రియేట్ చేశారనమాట. బ్లౌజ్ వచ్చి మనకు పళ్ళు స్టైల్లోనే ఫుల్ టిష్యూ ఇచ్చారనమాట. ఓకే, ఫుల్ టిష్యూ ఇచ్చేసి మళ్ళీ మనకి ఏం చేస్తారంటే ఆ పైన బార్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకు జరీ థ్రెడ్ ఇచ్చారు. ఓకే, పైన మనకి బార్డర్ ఇచ్చారు కదండి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో, అది ఒక లైన్ ఇచ్చారనమాట మనకి పైన. అది కూడా సన్నటి లైన్స్ లాగా క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 14,889. 14,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే మేడం. నెక్స్ట్ వచ్చి మరి చందరిలోనే మంచి డిజైనర్ సారీ మేడం. పళ్ళు ఇంతకు చూసినప్పుడేమో జరీ ఎక్కువ వచ్చింది, దీనిలో థ్రెడ్ ఫీలింగ్ వచ్చింది చూడండి. ఇక్కడ ఓపెన్ వదిలేసి ఇక్కడ ఓపెన్ వదిలేసారు మనకు. ఎండింగ్ లో ఏదైతే ఉంటుందో పళ్ళు అక్కడంతా డిజైన్ వచ్చింది చూడండి మనం. ఓకే, పళ్ళు ఎండింగ్ వచ్చింది. పళ్ళు ఎండింగ్ లో మనకు అంటే ప్లెయిన్ వదలకుండా కొద్దిగా కలర్ఫుల్ గా ఉండడానికి దాంట్లో కూడా వేరే కలర్స్ యూజ్ చేయకుండా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మాత్రమే యూజ్ చేశారు. ఒక బ్లాక్ టైప్ లో క్రియేట్ చేసి ఇంకొక బ్లాక్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వదిలేస్తారు అనమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి జూట్ థ్రెడ్ మిక్స్ అయినటువంటి బోర్డర్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే వచ్చింది. సెకండ్ బోర్డర్ కూడా ఇదే మనకి కంటిన్యూ చేస్తూనే కింద మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో అదే బోర్డర్ ని మనకి సెకండ్ బోర్డర్ లాగా క్రియేట్ చేసి కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. పళ్ళు పెద్ద పళ్ళు ఇచ్చారండి, 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దాంట్లో మనకి ఏంటంటే ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు కదా, దాని తర్వాత అంతా వచ్చేసరికి లీవ్స్ ఇలా స్టెప్స్ వైజ్ గా మనకి తగ్గుతూ వచ్చింది. కిందకు వచ్చేసరికి తగ్గుతూ వచ్చింది. అంటే ఒక కార్నర్ లో మాత్రమే మనకి పళ్ళు అనేది లీవ్స్ తో క్రియేట్ చేశారు. హాఫ్ లీఫ్ వచ్చేసి మనకి జిగ్జాగ్ టైప్ లో వచ్చింది, ఇంకొక హాఫ్ వచ్చేసరికి సిల్వర్ జరీతో మనకు ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. మిగిలిన సారీ పార్ట్ చూద్దాం. 2 కలర్ కాంబినేషన్ లో చెక్స్ వస్తుంది. అంటే ప్లెయిన్ వచ్చింది. హాఫ్ ఎలాగో మనకి బార్డర్ ఇచ్చారు కదా, బిగ్ బార్డర్ ఇచ్చారు కదా, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ లాగా డిజైన్ చేశారు. అది కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి లైట్ క్రీమ్ అలాగే దాంట్లో మెరూన్ మిక్స్ తో ఒక బ్లాక్ టైప్ లో క్రియేట్ చేశారు. ఇంకొకటి వచ్చేసరికి ఓన్లీ ప్లెయిన్ కలర్స్ అన్నమాట. అంటే ఈ మెరూన్ కలర్ బ్రిక్ కలర్ వచ్చింది. బ్రిక్ కలర్ అండ్ క్రీమ్ మిక్స్ అయినప్పుడు ఇక్కడ ఒక కలర్ కనబడుతుంది. ఓకే, సింగిల్ గా చూస్తే ఇక్కడ కలర్ కనబడుతుంది. ఓకే, టోటల్ సారీ అంతా కూడా ఇట్లాగా వస్తుంది, కానీ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. డిజైనర్ పళ్ళు. అండ్ నెక్స్ట్ మనము కోటా సారీస్ చాలా చూస్తుంటాం. అంటే కోటా కట్టిన వాళ్ళు చాలా మంది. ఈ వెరైటీ చాలా తక్కువ వస్తుంది అన్నమాట. దీని బ్లౌజ్ అండి? ఇది బ్లౌజ్ మేడం. ఓకే, జూట్ మిక్స్ వచ్చింది టోటల్ గా. ఓకే, జూట్ వచ్చేసింది. జూట్ మిక్స్ తో మనకి బ్లౌజ్ క్రియేట్ చేశారు. మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి దానికి హ్యాండ్స్ పార్ట్ లో కానీ నెక్ పార్ట్ లో కానీ డిజైన్ చేసుకునేటట్లు ఇట్లా ఒక కడీ టైప్ లో ఒక చిన్న బార్డర్ క్రియేట్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 18,889. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 18,889 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఎందుకంటే సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ కూడా మిక్స్ చేసి డిజైనర్ పళ్ళు కూడా ఇచ్చారు దీనికి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది బాగల్పూరి పట్టు మేడం. బాగల్పూరి పట్టు. బాగల్పూరి పట్టులో కూడా మనకు మెత్తగా ఉంటుంది అన్నమాట, చాలా మెత్తగా ఉంటుంది సార్. ఫాలింగ్ మెటీరియల్ మనకు మంచి డిజైనర్ సారీ. ఇది కూడా మనకు పట్టు సారీస్ అంటే మనం రెగ్యులర్ గా బార్డర్స్ అవన్నీ చూస్తుంటాం కదా, సంథింగ్ డిఫరెంట్ వెరైటీ ఇది.
ఓకే. పళ్ళు అంతా మనకి షార్ట్ పళ్ళు వచ్చింది మేడం. అది కూడా కాంబినేషన్ కూడా ఆపోజిట్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో వచ్చింది. ఎస్. ఓకే. ఇప్పుడు వైట్ కి బ్లాక్ రావచ్చు, లేకపోతే మెరూన్ రావచ్చు, అలాంటి కాంబినేషన్ పింక్ కాంబినేషన్ రావడం చాలా రేర్ అన్నమాట. ఓకే. ఇదంతా మనకు పళ్ళు మొత్తం పళ్ళు అంతా కూడా మనకి లోటస్ Lotus ఫ్లవర్స్ తో flowers. పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి మనకి మొత్తం జరీతో లోటస్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ తో డిజైన్ చేశారు. మనకి అక్కడక్కడ కూడా మ్యాంగో డిజైన్ అనేది టచ్ చేశారు అనమాట. ఎస్. పళ్ళు అనేది మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. మనకి చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎల్ షేప్ లో డిజైన్ చేశారు. మళ్ళీ అటు ఇటు వచ్చేసరికి మనకి కడీ టైప్ లోనే ఒక బార్డర్ కూడా క్రియేట్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ శారీ డిజైన్ కూడా దీంట్లోకి వచ్చేసరికి ఎండ్ చేశారు కాబట్టి మనకి ఇలా లైన్స్ కనబడుతుంది. ఇటు సైడ్ మీకు క్లియర్ గా కనబడుతుంది మొత్తం కడీ టైప్ లో డిజైన్. ఎస్ అంతే. మనకు ఈ బార్డర్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చింది. పైన ఏమో సింపుల్ గా వదిలేస్తారు, అంటే ఏం లేకుండా చెక్స్ లాగానే వచ్చింది, కానీ దాంట్లో కూడా మనకి ఏంటంటే లైట్ గా మనకి జరీ మిక్స్ చేశారు. అంటే జరీ వచ్చింది కాకపోతే దీంట్లో కనపడదు అన్నమాట. ఓకే. ఎక్కువ కనిపిస్తుంది. కింద చూస్తే అటు మనకి ఇటు చిన్న చిన్న బోర్డర్స్ పింక్ కలర్ తో మనకు ఉండేటట్లు, అంటే ఒక బోర్డర్ ఉంది అదే దాని కలర్ ఇక్కడ థ్రెడ్ యూజ్ చేస్తారు అనమాట. ఓకే. కింద బోర్డర్ పెద్దగా ఇచ్చారు. అవును మరి కింద నీడ్స్ వరకు వస్తుంది మనకి ఇది. చాలా పెద్ద బోర్డర్ అండి. మొత్తం కుషిళ్ళ పాట అంతా కూడా చక్కగా ఎలివేట్ అయ్యేటట్లు మొత్తం పింక్ కలర్ తో మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ని మనకి ఇక్కడ కూడా పెద్ద బోర్డర్ క్రియేట్ చేశారనమాట. కింద వచ్చేసరికి కడీ బోర్డర్ ఇస్తూనే దానిపైన వచ్చేసరికి సన్నటి లైన్స్ లాగా క్రియేట్ చేశారు. 100% ప్యూర్ జరీ వస్తుంది మనకు, ఎక్కడ కానీ మిక్స్ ఉండదు అనమాట. ఓకే. ఇంకోటి మనం ఈ ప్యూర్ జరీ కూడా ఇలా టచ్ చేస్తాం అనుకోండి మనకి తెలిసిపోతుంది, అంత ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. ఓకే. ప్యూర్ జరీ కాదా ఉన్నది. శారీ మొత్తం బార్డర్లు అంతా ఇదే ఇలాగా వచ్చింది. ఓకే. పైన వచ్చేసరికి మనకి ఏం చేస్తారంటే సిల్క్ చెక్స్ ఇచ్చేసారు మనకు. ఓకే. అంటే మనకు థ్రెడ్ తోనే వస్తుంది కాకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది మనకు. ఓకే. అంటే ఇట్లా క్రాస్ గా వచ్చేదంతా మనకి వైట్ లైన్ ఇచ్చారండి. Yes. ఇట్లా స్ట్రైట్ లైన్ వచ్చేది బ్లాక్ కలర్ వచ్చింది. అవి రెండు కూడా మిక్స్ అయిన చోట ఏంటంటే మనకి డబుల్ కలర్ తో మనకి గ్రే కలర్ గ్రే కనబడుతుంది. కలర్ వచ్చింది. Yes. మొత్తం చెక్స్ లాగా డిజైన్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ చెక్స్ టైప్ లో వచ్చింది డిజైన్. Yes. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మన పళ్ళు కాంబినేషన్ ఇచ్చేస్తాను. ఓకే. కాంట్రాస్ట్ లో. ఎస్. అదే స్టైల్లోనే పట్టు ఇచ్చారు మనకు. పట్టు. పట్టుకులో ప్లెయిన్ ఇస్తారు. మన నెక్స్ట్ బార్డర్ ఇస్తారు అన్నమాట, చిన్న ఓకే. బార్డర్. కడీ బోర్డర్ వచ్చింది. హ్యాండ్స్ పార్ట్ లో గానీ మనం నెక్ పార్ట్ లో గానీ డిజైన్ చేసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 17,889 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 17,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్వేత సారీ మందిర్లో ఇలాంటి పట్టులో వెరైటీస్ ఇంకా చాలా. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ మంచి బాగల్పూరిలోనే. బాగల్పూరి. ఎస్. డిఫరెంట్ ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ కదా? ఎస్ మేడం. ఇది వీవ్ చేయడం కూడా చాలా హార్డ్ వర్క్ అనమాట. ఇది మనం అనుకుంటాం ఇది ప్యాచ్ అనుకుంటాం కానీ ప్యాచ్ కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. లోనే వచ్చింది. వీవింగ్ లో వచ్చేస్తుంది అనమాట. ఎస్. ఇదంతా పళ్ళు పాటు మేడం. ఇది ఓకే. పళ్ళు అనగానే మనకు హెవీగా గ్రాండ్ గా కనిపించాలి, డిఫరెంట్ గా అనమాట. ఇది పళ్ళు బార్డర్ అయితే ఏదైతే వచ్చిందో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. ఓకే. పళ్ళు వచ్చేసారు మనకు. మనకి ఇది వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకుని దాంట్లో మనకి జరీతో డిజైన్ చేశారనమాట. డిజైన్ అంతా దానికి కాంట్రాస్ట్ లో మిగిలిన బేస్ శారీ కలర్ అంతా కూడా మనకి కోరా కలర్ తో ఇలా డిజైన్ చేస్తారు. అక్కడక్కడ మనకి ఏంటంటే ఖాదీ టైప్ లో వచ్చింది శారీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది మధ్య మధ్యలో మనకి ఏం చేస్తారంటే చిన్న బూటా స్టైల్ వచ్చింది అనమాట. ఓకే. దాన్ని కూడా ఒక ఆకు మాదిరి ఇచ్చేసి పక్క పక్క నుంచి మన చిన్న లీవ్స్ ఇచ్చారు మనకు. ఓకే. మ్యాంగోతో చాలా బాగుంటుంది చూడడానికి కూడా. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ లో వచ్చిందండి మనకి. మళ్ళీ అది కూడా ఏంటంటే బిగ్ బార్డర్ వచ్చింది. నీస్ పార్ట్ నుంచి ఏదైతే ఉంటుందో మనకి కుర్చీల పార్ట్ అంతా కూడా బిగ్ బార్డర్ క్రియేట్ చేశారు. దాంట్లో మొత్తం జరీతో లీవ్స్ అండ్ క్రీపర్స్ తో డిజైన్ చేశారు అనమాట. టోటల్ సారీ మొత్తం ఇదే మేడం. ఫుల్ కాంట్రాస్ట్ అండి. బ్లాక్ అలాగే లైట్ క్రీమ్ కలర్ తో మనకి కోరాతో డిజైన్ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మధ్య మధ్యలో అక్కడ కూడా మనకి ఏంటంటే జరీ ఇక్కడ ఏదైతే కలర్ జరీ యూస్ చేశారో సేమ్ అంటే గోల్డ్ కాకుండా అట్లానే కాపర్ కాకుండా కొంచెం మిక్స్డ్ లో వచ్చింది మనకి జరీ వచ్చేసి. అదే కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న చిన్న బుటీస్ కూడా డిజైన్ చేశారనమాట. త్రూఅవుట్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్. బ్లాక్. ఎస్. బ్లాక్ లో మనకి ఏం చేస్తారంటే ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. ఇది పైపింగ్ స్టైల్ పెట్టుకోవచ్చు, ఇది బ్యాక్ లో పెట్టుకోవచ్చు. అంటే 2 బోర్డర్స్ ఇచ్చారు. Yes. సారీ కలర్ మిక్స్ తో మనకి బ్లాక్ కలర్ మిక్స్ తో డిజైన్ చేశారు. ఒక జరీ బార్డర్ వచ్చేసరికి ఇంకొక బార్డర్ వచ్చేసరికి మనకి సారీ కలర్ లో మనకి ఏదైతే జరీ యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ బార్డర్ ఇచ్చారనమాట. 2 బోర్డర్స్ వచ్చాయి. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 18,989. 18,989 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే మేడం. నెక్స్ట్ బాగల్పూరి పట్టులోనే. బాగల్పూరి పట్టు. దాంట్లోనే మంచి డిజైనర్ సారీ మేడం. ఇది కూడా పళ్ళు మనకి ఎల్ షేప్ లో వచ్చింది. బాగల్పూరి పట్టు. పట్టు. ఓకే. ఈ జరీ కూడా మనకు సేమ్ ప్యూర్ జరీ వస్తుంది మనకు. ఓకే. 100% ప్యూర్ జరీ వస్తుంది మనకు. పళ్ళు కూడా మనకు ఎలా అంటే బార్డర్ ఏదైతే ఉంటుందో అదే స్టైల్లో పళ్ళు వచ్చేస్తుంది. ఎల్ షేప్ లో పళ్ళు వచ్చింది. పళ్ళు కలర్ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దాంట్లో అంతా కూడా మనకి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్ తో మన సర్కిల్స్ టైప్ లో క్రియేట్ చేశారు. కడీ బార్డర్ వచ్చేసరికి సన్నటి లైన్స్ వచ్చింది. తర్వాత మీకంటే ఎల్ షేప్ లో మనకి ఇది వచ్చిందండి. పళ్ళు అంతా కూడా వచ్చేసరికి అంటే బార్డర్ అండ్ పళ్ళు అంతా కూడా ఎల్ షేప్ లో వచ్చింది. సెకండ్ బార్డర్ చూసారు కదా మనకి కింద బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ అంతా కూడా మనకి పళ్ళులో ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో
సేమ్ అదే కలర్ కాంబినేషన్ అలాగే అదే డిజైన్ ని మనకి కంటిన్యూ చేశారనమాట. ఎస్. ఓకే. పైన వచ్చేసరికి మనకు చిన్న జరీ బార్డర్ ఇచ్చేస్తారు పైన బోర్డర్. ఓకే. అంటే మనకు చెక్స్ ఇవ్వకుండా లైన్స్ ఇచ్చారన్నమాట, దాంట్లో కనబడుతుంది దాంట్లో. ఓకే. మిగిలిన సారీ అంతా కూడా ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో సన్నటి చెక్స్ అండి, చాలా చిన్నగా ఉన్నాయి చెక్స్ వచ్చేసి. అంటే పింక్ కలర్ కాంబినేషన్ కి మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మిగిలిన బాడీ పార్ట్ అనేది క్రియేట్ చేశారు. సారీ మొత్తం టోటల్ గా అలాగే. మనకి ఇంకా ఏమైనా వర్క్ చేసుకుని ఇంకా హైలైట్ చేసుకోవాలంటే రాణి పింక్ కలర్ తో మనకి ప్యాచ్ వర్క్స్ దొరుకుతూ ఉంటాయి, అవి ఇక్కడ ఎక్కడన్నా కూడా మనం వేయించుకున్నా కూడా బాగుంటుంది. ఓకే. దీన్ని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మన పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది మేడం. ఓకే. పళ్ళు కలర్ కాంబినేషన్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేసి పైన వచ్చేసరికి మనకి హ్యాండ్స్ పార్ట్ లో కానీ లేకపోతే నెక్ పార్ట్ లో కానీ డిజైన్ చేసుకునేటట్లు మనకి ఒక కడి బోర్డర్ మాత్రం క్రియేట్ చేశారు దీనికి. కానీ టోటల్ సారీ అంతా కూడా డిజైనర్ సారీ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వేసుకుంటేనే మీకు క్లియర్ గా కనపడుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 17,889. 17,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే. నెక్స్ట్ బగల్పూరి పట్టులోనే మంచి డిజైనర్ సారీ మేడం. పట్టుకి ఏ మాత్రం తీసుకోని విధంగా మనకి డిజైనర్ సారీ ఫ్యాన్సీలో కూడా వచ్చాయి అన్నమాట. అంటే పట్టు ఎంత ముఖ్యమో పట్టు ఫ్యాన్సీ కూడా అంత ప్రిఫరెన్స్ మేడం. ఓకే. షార్ట్ పళ్ళు వచ్చింది పళ్ళు కూడా. ఓకే. పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి మొత్తం అంతా కూడా కాపర్ జరీ అండ్ గోల్డ్ జరీ యూస్ చేసి మనకి డిజైన్ చేశారు. ఫుల్ హెవీ వర్క్ వచ్చేసింది. ఇది కూడా మనకి ఈ సారీ కూడా ఏంటంటే ఎల్ షేప్ లో డిజైన్ చేశారు అనమాట. ఇక్కడ వచ్చిన డిజైనే మనకి కొంచెం బిగ్ సైజ్ లో మనకి కింద కూడా క్రియేట్ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే మీకు హెవీ బోర్డర్ వచ్చింది. సేమ్ అంటే ఒక లైన్ వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో డిజైన్ చేసి ఇంకొక లైన్ వచ్చేసరికి ఓన్లీ లీవ్స్ తో ఒక లైన్ క్రియేట్ చేశారనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇట్లాగే వస్తుంది. ఇదే డిజైన్ మనకి పళ్ళులో ఇచ్చారు. ఓకే. టోటల్ సారీ అంతా కూడా అంటే దీంట్లో ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ది కలర్ తీసుకున్నారండి. దీంట్లో బ్లూ కలర్ వచ్చింది కదా, దాంట్లో కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ లో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారనమాట. బోర్డర్స్ అండ్ పళ్ళు వచ్చేసి షేడెడ్ లో కనబడుతుంది మనకి. షేడెడ్ లో కనబడుతుంది. ఇంకో సారీ డిఫరెంట్ డిజైన్ కూడా మనకు ఏ సారీలో ఇలాంటి డిజైన్ రాదన్నమాట, చాలా రేర్ గా వస్తుంది. టోటల్ అంతా ఇదంతా హ్యాండ్ మేడ్ మేడం. ఎక్కడ కానీ మనకు ప్రింట్ కానీ ఎటువంటి డిఫరెంట్ స్టైల్లో వర్క్ చేసింది కాదు, ఎంత హ్యాండ్ మేడ్ వీవింగ్, టోటల్ హ్యాండ్ వీవింగ్ మేడం. అండ్ నెక్స్ట్ ఇంతవరకు మనం సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ జాయింట్ మన సన్నగా కనపడుతుంది చూడండి. జాయింట్ అనేది సపరేట్ వీవ్ చేసి రెండు కలిపి జాయింట్ చేస్తారు. ఓకే. పైన బోర్డర్ మనకి 2 కలర్స్ కాంబినేషన్ అంటే బ్లూ కలర్ అలాగే లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో సన్నటి లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఈ కలర్ కి ఈ కలర్ ఏంటంటే సెపరేట్ బోర్డర్ లాగా తెలుస్తుంది. పైన బోర్డర్ సెపరేట్ కనపడడానికి చేశారు. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పళ్ళు కాంబినేషన్ వచ్చింది. పళ్ళు కాంబినేషన్ అండ్ బోర్డర్ ఇచ్చారు. డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి కింద బిగ్ బోర్డర్ వచ్చింది కదండి. ఆ బిగ్ బోర్డర్ లో 1 ఫ్లవర్ లైన్ మాత్రమే మనకి ఇక్కడ తీసుకున్నారనమాట. టోటల్ 1 ఫ్లవరే వచ్చింది. హ్యాండ్ పార్ట్ లో కానీ నెక్ పార్ట్ లో కానీ డిజైన్ చేయించుకోవచ్చు. ఇంకా కావాలంటే మనం మగ్గం వర్క్ కూడా చేయించుకున్న బాగుంటుంది. ఇది కాకుండా మనం సెపరేట్ గా లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఓకే. ఇంకొక బోర్డర్ కూడా అంటే పైన బోర్డర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. ఎస్. బాగుంది. అంటే ఏ టైప్ అయినా కుట్టించుకుని బాగుంటుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 17,889. 17,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే పట్టులో ఎలాంటి డిజైన్స్ అయితే మనకి మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ వస్తాయో మనకి ఫ్యాన్సీలో కూడా అంతకన్నా ఎక్కువగా మంచి డిజైన్స్. ఓకే. నెక్స్ట్ ఇంకొకసారి. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చి కాకినాడ పట్టు మేడం. కాకినాడ పట్టు. కాకినాడ పట్టులోనే మనకి ఏంటంటే డిజైన్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఉప్పాడ స్టైల్ కనబడుతుంది. ఉప్పాడ స్టైల్ కానీ పట్టు మాత్రం కాకినాడ తయారు చేస్తారు అనమాట. కాకినాడ పట్టు ఫేమస్ ఏంటండి? ఫ్యాబ్రిక్ ఒకటి వచ్చి ప్యూర్ వస్తుంది మనకు. ఓకే. ప్యూర్ పట్టు. ఎస్. జరీ కూడా మన డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ వీవింగ్ అంతా మనకు జామ్దాని స్టైల్ వస్తుంది అనమాట. జామ్దాని స్టైల్. ఎస్. జామ్దాని స్టైల్ అనగానే ఏంటంటే ఈ థ్రెడ్ అనేది బయటికి మళ్ళీ ఎక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే బ్యాక్ సైడ్ మన వీవింగ్ లో కూడా కనిపించే విధంగా ఉంటుంది. పళ్ళు పార్ట్ చూస్తున్నామా? ఎస్ మేడం. పళ్ళు ఇది బిగ్ పళ్ళు వచ్చింది మనకు. ఓకే. చంద్రకాంత కలర్ తో మనకి పళ్ళు ఇచ్చారు. దాంట్లో మనకి ఏంటంటే పెద్ద పెద్ద మ్యాంగోస్ డిజైన్ చేసి 2 కలర్స్ మ్యాంగోస్ డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ జరీ, ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ జరీ, తర్వాత మళ్ళీ వచ్చేసరికి మనకి గోల్డ్ జరీతో డిజైన్ చేశారు. పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఏం చేశారంటే చిన్న బార్డర్ ఇచ్చారు. చిన్న బార్డర్, స్మాల్ బార్డర్ ఇచ్చేసి జరీతోని స్మాల్ కడ్డీ అని ఇచ్చారు మనకు. ఓకే. కింద ఏం చేశారంటే సేమ్ బార్డర్ ఇచ్చారు ప్లస్ డిఫరెంట్ గా ఇచ్చారు మనకు. పళ్ళు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి చెక్స్ లాగా డిజైన్ చేసి దాంట్లో ఒకటి వచ్చేసరికి మనకి గోల్డ్ జరీ, ఇంకొకటి వచ్చేసరికి సిల్వర్ జరీ డిజైన్ చేసి దాని చుట్టూ అంతా కూడా మనకి పోల్కా డాట్స్ లాగా క్రియేట్ చేశారనమాట చెక్స్ లో. అంటే బాక్సెస్ మాదిరిగా. ఓకే. బార్డర్ మొత్తం అలాగే ఇచ్చేసారు మనకు. మనకి పైన ఏదైతే కడీ బార్డర్ వచ్చిందో సేమ్ బార్డర్ మనకి కింద కూడా ఇచ్చారు ఇక్కడ. సేమ్. ఓకే. సారీ వచ్చేసరికి మంచి గ్రీన్ మేడం. ఇది మంచి బ్రైట్ గ్రీన్ అంటాం. ఆకుపచ్చలోనే మంచి బ్రైట్ గ్రీన్. డార్క్ గ్రీన్ కలర్. అంటే కాంబినేషన్ కూడా మంచి బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడడానికి కూడా. నెక్స్ట్ దీంట్లో మధ్య మధ్యలో ఏం చేశారంటే ప్లెయిన్ గా ఉండకుండా చిన్న చిన్న మ్యాంగోస్ అనమాట. మ్యాంగోస్ 2 టైప్ మ్యాంగో తీసుకొని
టూ కలర్స్ తో. ఎస్, ఒకటి సిల్వర్ అండ్ ఒకటి గోల్డ్. ఓకే, అలా ఆల్టర్నేట్ గా మనకి సారీ మొత్తం ఇలాగే అంటే ఇచ్చేసారు. సారీ మొత్తం కూడా మనకి వేరే కలర్ అనేది ఎక్కువ యూస్ చేయకుండా, అంటే థ్రెడ్ వర్క్ అలాగే ఏం యూస్ చేయకుండా ఓన్లీ సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మాత్రమే డిజైన్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా ఫుల్ ఇలాగే డిజైన్ వస్తుంది. ఇలా కింద వచ్చేసరికి మనకి చెక్స్ టైప్ లో, పైన వచ్చేసరికి చిన్న చిన్న మ్యాంగోస్ తో డిజైన్ చేశారు అనమాట, దగ్గర చిన్న చిన్న బుటీస్ లాగా. Yes. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చి మనకు పళ్ళు కాంబినేషన్ కాంట్రాస్ట్ వచ్చింది మనకు. సింగిల్ కలర్ వచ్చింది. కింద ఏవైతే లైన్స్ వచ్చినాయో మిడిల్ లో వచ్చేసరికి మనకి ఇలా లైన్స్ లాగా క్రియేట్ చేశారు. పెద్ద బోర్డర్ వచ్చింది కదండి కడీ టైప్ లో, సేమ్ బోర్డర్స్ మనకి టూ సైడ్స్. అంటే పెద్ద మ్యాంగోస్ ఇచ్చినప్పుడు ఎక్కడ డిజైన్ చేసిన సూట్ కాదనేసి ఓకే, అంటే ప్లెయిన్ గా వదిలేస్తారు అనమాట మనకు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి 11,889. 11,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది కాకినాడ పట్టు, ఎస్, ఉప్పాడ డిజైనింగ్ తో కాకినాడ. నెక్స్ట్ సారీ అండి. ఇది వచ్చి మళ్ళీ కాకినాడ పట్టులోనే. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డిజైనర్ సారీ మేడం. ఓకే, అండ్ కాంబినేషన్ కూడా 3 కాంబినేషన్ లో వచ్చింది మనకు. 3 కలర్స్ వేరియేషన్ ఉంది. పళ్ళు వచ్చేసరికి మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ తో కల్నేతలో తీసుకున్నారు. దాంట్లో మనకి పళ్ళు అంతా కూడా మనకి ఒక సీనరీ క్రియేట్ చేశారు. పికాక్స్ అంటే ఆపోజిట్ వర్షన్ లో ఉండేటట్లు డిజైన్ చేశారు. సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ వచ్చింది దీంట్లో. మనకి సైడ్స్ వచ్చేసరికి ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేసి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక డాలియా ఫ్లవర్ క్రియేట్ చేశారు అనమాట. 2 సైడ్స్ కూడా మనకి అట్లానే వస్తుంది. అలానే మిడిల్ లో వచ్చేసరికి అంటే పికాక్స్ పైకి వచ్చేసరికి మనకి ఒక చిన్న హాఫ్ ఫ్లవర్ మాత్రమే క్రియేట్ చేశారు. మళ్ళీ మనకు పికాక్ పైన కూడా మనకి ఇక్కడ అంత సిల్వర్ జరీ, సిల్వర్ యూజ్ చేస్తారు అన్నమాట. సారీ వచ్చేసరికి మనకి 3 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. ఎస్, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేతలో, అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్, అలాగే బ్లూ కలర్ కాంబినేషన్, 3 కలర్స్ తో మనకి డిజైన్ చేశారు. బార్డర్ కింద కలర్ ఏమన్నా బ్లూ కలర్ తీసుకున్నాం మేడం. ఇది కింద కలర్ అనమాట. ఓకే, కింద కలర్ లో కూడా మనకి ఏం చేస్తారంటే మ్యాంగోస్ తీసుకున్నారు, ఓకే, బిగ్ మ్యాంగోస్. దాంట్లో కూడా మనకి ఎండింగ్ లో ఫ్లవర్ స్టైల్ వచ్చింది. కింద వచ్చేసరికి లీఫ్ స్టైల్ వచ్చింది మనకి డిజైన్. ఓకే, టోటల్ గా మ్యాంగో అనమాట. మ్యాంగోలో కూడా మనం 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. సిల్వర్ అండ్ గోల్డ్. గోల్డ్, ఎస్. మరి పక్కన గ్యాప్ లేకుండా చిన్న మ్యాంగోస్ తీసుకున్నారు. స్మాల్ మ్యాంగోస్ తీసుకున్నారు. ప్లస్ గోల్డ్ జరీతో మనకు ఒక చిన్న బోర్డర్ కూడా, కడీ బోర్డర్ కూడా వచ్చింది దీంట్లో. సారీ మొత్తం మనకి ఏం చేశారంటే మళ్ళీ గ్యాప్లు ఓన్లీ మ్యాంగోస్ ఇచ్చినా బాగుండదు. సేమ్ అలాగే వచ్చిందండి. మనకి పైన వచ్చేసరికి కడీ బోర్డర్ ఇచ్చి, కింద ఏదైతే మనం ఇప్పుడు మ్యాంగోస్ డిజైన్ చూసామో అదే మ్యాంగోస్ డిజైన్ మనకి లైట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కూడా సేమ్ డిజైనింగ్ ఇచ్చారు. ఎస్, మనకి మధ్యలో మనకి ఏం చేస్తారంటే ఒక డైమండ్ స్టైల్లో డిజైన్ సెపరేట్ గా డిజైన్ ఇచ్చారు. మ్యాంగో కాకుండా మ్యాంగోస్ తో పాటు ఒక లైన్ మ్యాంగో వచ్చింది, ఇంకొక లైన్ వచ్చేసరికి ఒక బాదం షేప్ లో డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ. మళ్ళీ ఈ కలర్ జరీసే మనకి దీంట్లో డిజైన్ చేశారు. ఓకే, మళ్ళీ ఏం చేశారంటే ఈ కలర్ కి మధ్యలో ఎండ్ గా ఉండడానికి సన్న లైన్స్ జరీతో ఇచ్చారు. జరీ లైన్స్ కింద పైన సేమ్. ఓకే, దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకు పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. పళ్ళు కాంబినేషన్, ఎస్, మనకు మిడిల్. ఎస్, ఓకే, పళ్ళు కలర్ కాంబినేషన్ లో ఇచ్చి మిడిల్ లో మనకి అంటే శారీలో వచ్చేసరికి మనకి కలర్ కాంబినేషన్ వేరియేషన్ ఉంది కదా, ఆ మిడిల్లో లైన్స్ వచ్చినాయి కదా, ఆ లైన్స్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. పైన కింద వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ వచ్చిందండి 2 సైడ్స్ కూడా. ఈ సారీ ఎంత ఉందండి? 9,989. 9,989 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు కాకినాడ పట్టులోనే. కాకినాడ పట్టు, డిఫరెంట్ ఇది కూడా డిజైన్. 3 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. ఇది మొత్తం సారీ మేడం. ఇది ఓకే, సారీలో ఫస్ట్ పళ్ళు చూద్దాం మనం. 3 కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ తీసుకున్నారు. అవును మేడం. ఓకే, పళ్ళు వచ్చేసరికి మంచిగా గ్రాండ్ గా హెవీగా ఇచ్చారు మనకు. ఓకే, ఎక్కడ గ్యాప్ లేకుండా మనకు డిఫరెంట్ స్టైల్ ఇలా చూద్దాం మేడం. ఓకే, 2 కలర్స్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ డిజైనింగ్ తీసుకున్నారు. సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో. పైకి వచ్చేసరికి మనకి ఏంటంటే మొత్తం ఇదంతా కూడా మనకి 2 ఫ్లవర్స్ వేరియేషన్ తీసుకుని ఒక క్రీపర్ తో కనెక్ట్ చేశారు. Yes. కింద వచ్చేసరికి ఒక బోర్డర్ లాగా హంసలు ఏవైతే ఉంటాయో ఆ హంసలని ఇక్కడ డిజైన్ చేశారు అనమాట. దానికి ఒక చిన్న బోర్డర్ లాగా. అది కూడా మనకు గోల్డ్ అండ్ సిల్వర్ స్టైల్ 2 కలర్స్ తో. ఓకే, సారీ చూస్తే మనకు డిఫరెంట్ డిజైనర్ సారీ ఇది. ఓకే, సారీ బాడీ కలర్ చూస్తే మనకి 3 కలర్స్ వేరియేషన్ కనబడుతుంది. కానీ మనకి దీంట్లో ఏంటంటే పళ్ళు కలర్ ని కూడా ఇక్కడ యాడ్ చేశారండి. పళ్ళు కలర్ కాకుండా మనకి 2 కలర్స్, స్నఫ్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్ వచ్చింది. ఇదంతా స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చేసి మన మధ్యలో మన ఫ్లవర్స్ ఇచ్చేసారు మనకు. దీంట్లో మనకి కలర్ జరీ కూడా యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి పింక్ అలాగే ఎల్లో కలర్ అంటే గోల్డ్ జరీ, తర్వాత వచ్చేసరికి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్, సిల్వర్ అలాగే బ్లూ కలర్ అలాగే అంటే మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక క్రీపర్ లాగా వచ్చింది అనమాట. అట్లా లైన్స్ లాగా క్రియేట్ చేసి మిడిల్ లో వచ్చేసరికి ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు, అంటే రోజ్ బడ్ టైప్ లో క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి కడీ బోర్డర్ వచ్చింది. పైన వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. కింద వచ్చేసరికి ఏంటంటే సేమ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ షేడ్ లో వచ్చింది. అంటే 2 డిఫరెంట్ బ్లూస్ ఉన్నాయి దీంట్లో. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. ఓకే, బ్లూ కలర్ లో మనకి ప్లెయిన్ వచ్చిందండి మొత్తం టోటల్ బ్లౌజ్ అంతా కూడా. దానికి సేమ్ బోర్డర్స్ మనకి కడీ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కడీ బోర్డర్స్ మనకి ఇక్కడ వచ్చాయి అన్నమాట.
టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్. ఈ సారీ ఎంత ఉందండి కాస్ట్? 13,889 మేడం. 13,889 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి కాకినాడ పట్టులోనే కాకినాడ పట్టు. మంచి డిజైనర్ సారీ ఇది ఒకటి. ఓకే, పళ్ళు వచ్చి మనకి ఏం చేస్తారంటే ఫుల్ హెవీ డిజైన్ 1 ఇచ్చారు. మీటర్ ఫుల్ పళ్ళు వచ్చిందండి. ఎస్ మ్యామ్. అక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే టూ సైడ్స్ కూడా మనకి పికాక్స్ డిజైన్ చేసి, ఆ పికాక్ లో నుంచి వచ్చిన నెమల్ పింఛం ఏదైతే ఉంటుందో ఆ పింఛం అంతా కూడా మనకి ఇక్కడైతే మీకు క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ నుంచి పింఛం లాగా తీసుకుని మొత్తం ఒక క్రీపర్ లాగా ఫ్లవర్స్ తో మనకి పింఛం ఇచ్చారు అనమాట. అది కూడా మల్టీ కలర్ థ్రెడ్ తో వచ్చింది. మొత్తం అంతా కూడా జరీ థ్రెడ్స్ యూస్ చేశారు. ఇదంతా కాపర్ జరీ వచ్చింది. కాపర్ జరీ, పింక్ కలర్ జరీతో వచ్చింది, సిల్వర్ జరీ. అట్లా టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వచ్చేటట్లు డిజైన్ చేసి, మిడిల్ లో వచ్చేసరికి ఒక కలసంలో ఒక ఫ్లవర్ వాస్ పెడితే ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్ లో మనకి ఏంటంటే మొత్తం సిల్వర్ జరీతో డిజైన్ చేశారనమాట. 1 మీటర్ బిగ్ పళ్ళు ఇచ్చారు. దీనికి బోర్డర్స్ వచ్చేసరికి మనకి కడీ బోర్డర్స్ వచ్చినాయండి టూ సైడ్స్ కూడా. మనకి క్లాత్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కొంచెం మెటీరియల్ వదిలేసి మిడిల్లో వచ్చేసరికి మనకి 2 జరీ అంటే 2 వెరైటీస్ జరీ, గోల్డ్ అండ్ సిల్వర్ 2 లైన్స్ ఇచ్చేసి మధ్యలో మనకు సిల్వర్ ఇచ్చారు. 2 జరీస్ తో డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. అంటే బార్డర్ చూస్తే మనకు పైన కింద సేమ్ స్టైల్ వచ్చింది. మనకు ఫ్లవర్ ఏం చేస్తే 2 కలర్ కాంబినేషన్ లో మనకు ఒకటి వచ్చి పింక్, ఒకటి వచ్చి సిల్వర్ జరీ, చాలా డిఫరెంట్ ఉంది. ఓకే, లైన్స్ లాగా వచ్చింది అన్నమాట ఫ్లవర్ అంతా. 2 అంటే మామూలుగా అయితే హాఫ్ లీఫ్ అంతా ఒక పెటల్ అంతా ఒక కలర్ ఇస్తారు, సగం వచ్చేసరికి ఇంకో కలర్ ఇస్తారు కదా. అలా కాకుండా ఈ ఫ్లవర్ పెటల్స్ అన్ని కూడా మనకి లైన్స్ లాగా క్రియేట్ చేశారు. లీవ్స్ వచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్ జరీస్ తో కలర్స్ తో, ఒకటి వచ్చి కాపర్, ఒకటి వచ్చి గోల్డ్. అట్లాగే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో కింద కూడా అదే బోర్డర్ క్రియేట్ చేశారు. మధ్యలో వచ్చేసరికి మళ్ళీ చెక్స్ వచ్చాయి. చెక్స్ వచ్చింది మనకు. చెక్స్ అంటే ఒక చెక్స్ వచ్చేసరికి ప్లెయిన్ వదిలేసారు. ఒక చెక్స్ వచ్చి మనకు పింక్ కలర్ జరీతో వచ్చింది. మనకు మధ్యలో చిన్న డాట్స్ మాదిరి వచ్చేసరికి బ్లూ కలర్ కనబడుతుంది. అంటే ఒక డైమండ్ షేప్ అనేది సారీ కలర్ లో కనిపించేటట్లు డిజైన్ చేసి మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ అనేవి క్రియేట్ చేశారు. అంటే మనం ఇలా చూస్తే మనకు ఒక లైన్ సిల్వర్, ఒకటి పింక్, ఒకటి గోల్డ్, ఒకటి కాపర్, ఆ స్టైల్లో కంటిన్యూ అవుతుంది మనకు సారీ మొత్తం. అంటే ఫుల్ అంటే టోటల్ సారీ అంతా కూడా ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం కూడా డిజైనింగ్ వచ్చింది. ఓకే, దీని బ్లౌజ్ చూపిస్తాను. సారీలో ఏదైతే లైన్స్ వచ్చిందో ఓకే పళ్ళులో అదే లైన్స్ కంటిన్యూ చేశారు మన కింద. అంటే డిజైన్ అనేది లేదు, ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేయకుండా ఓన్లీ లైన్స్ ని మాత్రమే మొత్తం మళ్ళీ బ్లౌజ్ లో కూడా సేమ్ ఇచ్చేసారు. మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ ఎంత ఉందండి? 14,889. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 14,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే శేఖర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ అలాగే ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మేడం. చూసారు కదండి, పట్టు అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్లో ఉన్న శ్వేత సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చుడతర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.